హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024లో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలని ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. దీనికి విద్యార్హత వచ్చేసి మనకు 12th స్టాండర్డు అండ్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. మనకి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెప్టెంబర్ 2న 11,558 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే విద్యార్హత మరియు ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్ లోపల గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి ప్రమాణాలు ఏంటి, ముఖ్య తేదీలు ఏంటి, దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా అర్హత చూసుకున్నట్లయితే 12 ఉత్తీర్ణులైనా చాలు. మరియు గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకైతే వయసు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. మనకు స్టార్టింగ్ తేదీ అండ్ చివరి తేదీ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టు నోటిఫికేషన్ కోడ్ వచ్చేసి 05/2024 కోసం అయితే దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. అదే 06/2024 నోటిఫికేషను దరఖాస్తు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20, 2024 వరకు కొనసాగుతుంది. గ్రాడ్యుయేటు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయడము ఈ రిక్రూట్మెంటు డ్రైవ్ లక్ష్యం. ఇందులో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 పోస్టులు ఇవి. గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంట్ అసిస్టెంటు, ఇవి అన్ని లెవెల్ 6 పోస్టులు కాదు, లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 4 అండ్ లెవెల్ 6 పోస్టులు. స్టేషన్ మాస్టర్ లెవెల్ 6, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా, అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు కమర్షియల్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ టైపిస్టు, ట్రైన్ క్లర్క్ వంటి పోస్టులకు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు యొక్క అమౌంట్ ఎంత అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 500, అందులోపల 400 సిబిటి పరీక్షకు హాజరైన తర్వాత తిరిగి చెల్లించబడుతుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు మరియు మహిళలకు వీళ్ళకు అంటే ఆర్థికంగా మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకు 250 రూపాయలు ఈ యొక్క ఫీజు నిర్ణయించడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఈ యొక్క పోస్టులకు ఏ విధంగా ఎంపిక చేస్తారంటే సిబిటి 1 ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. దీని లోపల ఉత్తీర్ణులైన వాళ్ళ అంటే 1:15 తీసుకుంటారు. 1:15 తీసుకుని సిబిటి 2కు ప్రమోట్ చేస్తారు. సిబిటి 2 వచ్చేసి అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. అందులోపల ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో అంటే క్వాలిఫై కాదు, మెరిట్ ఉండాలి. ఎన్ని పోస్టుల టాప్ నుంచి 1:15 చొప్పున ఫస్ట్ స్టేజ్కి అండ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసి మనకు 1:3 చొప్పున అట్లా తీసుకుంటారు. ఈ సిబిటి 2లో కూడా మనకు ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అది కూడా క్రాక్ చేస్తారో సిబిటి 2ను. ఇందులోపల అర్హత సాధించిన వాళ్ళకు ఆయా పోస్టులను బట్టి టైపింగ్ టెస్టు, ఇంకా స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, లేకపోతే మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ ఈ విధంగా టెస్టులన్నీ మొత్తము నిర్వహించిన తర్వాత వాళ్ళకు మెడికల్ టెస్ట్ కేటాయిస్తారు. మెడికల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకు 1:2 ఆర్ 1:1లోనే డైరెక్ట్ పిలిచే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ వేకెంట్ ప్లేస్ లోపల కింది స్థాయి వాళ్ళకు కూడా అంటే నెక్స్ట్ లీడ్లో ఉన్న వాళ్ళను ఆ పోస్ట్ లోపల ఫిలప్ చేస్తారు. ఈ విధంగా ప్రక్రియ జరుగుతుంది. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పుడు పెడుతూనే ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి.